ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించిన, దయ చూపించిన, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆతురపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపం సుఖ నివాసం చేయును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేయును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, శ్రద్ధ గలవారు యోచనలు లాభకరములు, తలమిలేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, కార్యారంభం కంటే కార్యాంతం మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడు కానీ పాపం చేయకూడదు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను మీ దీర్ఘశాంతం కలిగి నడుచుకునే వారి శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.